చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ అనిపిస్తుంది కదా, అందుకని ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాం. ఎప్పుడు ఫ్రై టమాటా అలా వేసి వండుతాం కదా, మనం అందరం ఎవరైనా అలాగే వండుతాం కదా క్యాజువల్గా అయితే. అందుకని ఈసారి మసాలా వేసి వండుదాము. దానికి ఎలా ఉంటుందో చూస్తాను, మొత్తం వీడియో తీసి పెడతానండి మీకు యూట్యూబ్లో. చూడండి, రెసిపీ అంతా చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, నెక్స్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అవుతుంటే ఈ లోపల మీకు ఒకటి చెప్తానండి. మార్నింగ్ టైంలో ఇప్పుడు అందరూ డైట్ అవి ఇవి అంటున్నారు కదా, ఆ డైట్కి ఇవి శనగలండి. ఈ శనగలు చూడండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ శనగల్ని 2 రోజులు, ఒక రోజు మొత్తం వాటర్లో ఉంచుకొని నైట్ ఈవినింగ్ మార్నింగ్ తీసేసుకొని వాటిని మొక్కలాగా చేసుకొని కొంచెం ఇలా చేసుకొని తింటే, సలాడ్లా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. చూసండి, ఇవే అండి శనగలు అంటే ఇవి. నెక్స్ట్ పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం కలిపేసుకుంటే అవే ఫ్రై అవుతుంటుంది. మసాలా కోసం మనం ఏం చేద్దామంటే కొన్ని పల్లీలు, కొంచెం పల్లీలు వేసి, ఉంటారు కదా నువ్వులు, లైట్గా నువ్వులండి ఇలాగా చూడండి, కొన్ని అలా, కొంచెం కొబ్బరి, నెక్స్ట్ కొంచెం కొబ్బరి అన్నీ కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. కమ్మగా ఉంటుంది, తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. మనకి నోటికి రుచి తెలవాలి కదా, అందుకని అవన్నీ కొంచెం ఫ్రై అయినాయి అనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది. మసాలా పచ్చివాసన రాదు, చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎలా రోస్ట్ అవుతున్నాయి. అట్లా కొంచెం రోస్ట్ అయితే మనకి ఏంటంటే ఆ పచ్చిదనం అన్నది పోతుంది, ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి అంటే. మనం వేయించుకున్న ఈ మసాలాలన్నీ వేయించినాం కదా, అవన్నీ పేస్ట్ చేసి ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై అయినాక చిక్కుడుకాయలు వేసేసుకుందాం మనం. ఈలోగా ఉల్లిపాయలు వేగిపోతాయి. వేగినాక ఈ చిక్కుడుకాయలు వేగినాక మసాలా వేసేయాలి. నెక్స్ట్ చిక్కుడుకాయలు వేసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టిన చిక్కుడుకాయ కొంచెం ఇవి డీప్ ఫ్రై కావాలి. చిక్కుడుకాయ ఫ్రై అయింది. ఇప్పుడు ఉప్పు మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను రెసిపీ పెడుతున్నాను అంతే, మేము కొంచెం ఉప్పు కారం తక్కువ తింటాం. నెక్స్ట్ కారం,
తర్వాత మసాలా, పేస్ట్ చేసుకున్న మసాలా, అన్నీ వేసి ఒకసారి మంచిగా నీట్గా శుభ్రంగా కలిపేసుకున్నాక ఈ మసాలా కూడా కొంచెం ఫ్రై కావాలి, నూనెలోనే ఫ్రై అయినాక మనకు అప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. చిక్కుడుకాయతో పాటు ఉప్పు, కారం, మసాలా అన్నీ ఫ్రై అయితే ఆ పచ్చివాసన మొత్తం పోద్ది, అప్పుడు బాగుంటుంది కర్రీ. మసాలా కర్రీ అంటే పచ్చివాసన పోవాలి ఫస్ట్. అలాగా చూద్దామా, అయిందేం, రెడీ అయిందాం. ఓ చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామంటే మనం, అదే ఆ పేస్ట్ చేసిన దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని సూపర్ సూపర్ అవుతుంది. చూద్దామా, రెడీ అయిందేమో. వావ్ సూపర్ సూపర్ సూపర్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, లైట్గా అలా కొత్తిమీర వేసేసి అంతే. వేడి వేడిగా కమ్మ కమ్మగా చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. అంతేనండి, వేడి వేడి కమ్మ కమ్మగా చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. సింపుల్ మసాలా కర్రీ, సింపుల్, ఏం లేదు అసలు. ఎంత కర్రీ వండరాని వాళ్ళు కూడా మంచిగా వండుతారు ఈ రెసిపీ చూసుకుంటే.